ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మంచిగా అనిపిస్తలేదు? ఏ స్థాన పైసలు వేయలేదు. గ్యాస్ ఒక్కటి సబ్సిడీ వస్తుంది. ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండు మాకు ఇల్లు లేదు, ఇల్లు రాలేదు. మా ఆయనకు పింఛన్ చేసినాం, అది రాలేదు. ఇంకా ఏది లేదు. ఎక్కువ చేస్తా అన్నాడు, అది లేదు, ఇది లేదు. 2500 డిసెంబర్ నుండి వేస్తా అన్నాడు, అది కూడా రాలేదు ఇంకెంతవరకు మాకు. అంటే ఇప్పుడు ఉచిత బస్ అని కూడా అన్నాడు కదా, మరి ఉచిత బస్ ఏమన్నా వస్తుందా, రావట్లేదా? వస్తుంది బస్సు ఒకటి వస్తుంది అంతే. దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉన్నది కొంచెం ముందులే, మాలాంటి వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఆధారం ఉంది. కానీ అంటే చాలా మంది ఉచిత బస్సు వల్ల ఉపయోగం లేదు అని అంటున్నారు. తక్కువ పెట్టేది ఉండే, అంత ప్రాబ్లం ఉన్నప్పుడు అమౌంట్ తక్కువ పెడితే పెడతాం కదా. ఇప్పుడు ఆటోలో పోతాం, బస్ ఫ్రీ పెట్టుకొని కూడా మేము ఆటోలో పోతాం, క్యాబ్ బుక్ చేసుకుంటాం. దానికోసం కూడా మేము చూడం కదా. అంటే కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసిండ్రు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరం నుంచి జరుగుతుంది. సో ఇద్దరు తేడా అంటే మీరు గమనించిన తేడాలు ఏంటి అసలు? అదే చెప్తున్నాం కదా, అన్ని రేట్లు ఎక్కువ చేసేసారు. మధ్య తరగతి వాళ్ళు ఎట్లా బతకాలి? జీతాలు తక్కువ. ఇప్పుడు మా బాబుకి జీతం రాలేదు ఎక్కువ, సాఫ్ట్వేర్ చేసిండు, ఆయనకు జాబ్ లేదు. మామూలు నార్మల్ 15,000 జీతం చేస్తుండు. ఇప్పుడు మా ఆయన ఒక్కటి చేయాలి, మాకు ఆధారం కిరాయి కట్టుకోవాలా. అయితే మీకు ఆయన ప్రభుత్వం నచ్చిందా, ఈయన ప్రభుత్వం నచ్చిందా అంటే ఏం చెప్తారు? ఆయనదే నచ్చిందని చెప్తాను. ఆయనదే నచ్చింది.